స్టూడెంట్స్ మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మోపప్ రౌండ్ 3కి సంబంధించినటువంటి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ రిజల్ట్స్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించినటువంటి ఒక నోటీస్ను కూడా మనకి ఇక్కడ రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. దాని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎవరైతే స్టూడెంట్స్కి మోపప్ రౌండ్లో సీట్స్ వచ్చిందో హార్టీ కంగ్రాచులేషన్స్. ఇది మీ యొక్క హార్డ్ వర్క్ యొక్క రిజల్ట్స్ అనమాట. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ 22/9/2025 నుంచి క్లాసెస్ అనేవి కమెంట్స్ అయిపోయాయి. సో ఇక్కడ ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో వాళ్ళు కంపల్సరీగా కాలేజ్లో రిపోర్టింగ్ అనేది చేయాలి. రిపోర్టింగ్ అనేది మనము నవంబర్ 11th 3 PM లోపల రిపోర్టింగ్ అనేది చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ టైం ఇచ్చారు. నవంబర్ 11th 3 PM లోపల రిపోర్టింగ్ అనేది చేయాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్. ఇప్పుడైతే అలాట్మెంట్ లెటర్స్ డౌన్లోడ్ అవ్వడం లేదు. అలాట్మెంట్ లెటరు 11 AM ఆఫ్ 10th November నుంచి మనకు అంటే రేపటి నుంచి అలాట్మెంట్ లెటర్స్ డౌన్లోడ్ అవుతాయి 11 AM నుంచి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. సో ఇక్కడ నోటీస్ ఇచ్చారు కదండి. ఈ నోటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వీళ్ళు 262 సీట్స్ అయితే ఫిల్అప్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ 262 సీట్స్లో కొంతమంది క్యాండిడేట్స్ కొత్తగా ఎవరైతే సీట్ అనేది అలాట్ అయిందో వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ క్యాండిడేట్స్ యూనివర్సిటీ ఫీజు 10,600 రూపీస్ పే చేసి వెబ్సైట్ లోపల వాళ్ళు అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెష్గా ఉండేటువంటి అంటే థర్డ్ ఫేజ్ లో కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ మాత్రమే యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ యూనివర్సిటీ ఫీజు అనేది నాన్ రిఫండబుల్ అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ ఆల్రెడీ సీట్ అలాట్ అయిన స్టూడెంట్స్ సో ఇప్పుడు అప్గ్రేడేషన్లో వచ్చింది అంటే వాళ్ళు కొత్తగా మళ్ళీ పాత కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కస్టోడియన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటుంది కదండి. ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ ఈ అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకునేసి మీరు కొత్త కాలేజ్లో వెళ్ళేసి ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది అనమాట. దాంతో మీకు మీ యొక్క అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో మీరు పాత కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీ ఫీజు అనేది మీకు వాపస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇదే టైంలో మీ యొక్క ఒరిజినల్స్ అన్ని సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. మాపప్ రౌండ్ అనేది ఇది మనకు ఫైనల్ రౌండ్ కాబట్టి ఇందులో ఫ్రీ ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ అనేది ఉండదు. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయ్యి మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి మీకు పెనల్టీ అనేది పడుతుంది. ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇది కన్వీనర్ కోటా కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఫేజ్ 3లో ఎవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో వాళ్ళకు మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో సీట్ అనేది ఫేజ్ 3లో సీట్ అనేది అలాట్ అవ్వదు. సో ఇదే మీకు ఫైనల్ అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా అంటే 11th మీకు చాలా తక్కువ టైం ఇచ్చారు కదండి రిపోర్టింగ్ టైము. సో వీళ్ళు వచ్చేసి మీరు 11th 3 PM లోపల మీరు కాలేజ్లో మీ యొక్క రిపోర్టింగ్ అనేది చేయాలి. ఎప్పుడైతే మీరు ఫెయిల్ అవుతారో మీకు పెనల్టీ అనేది పడుతుంది అనమాట. ఒకవేళ ఇందులో కొంతమంది స్టూడెంట్స్కి అప్గ్రేడేషన్ ఉండదు. అంటే అప్గ్రేడేషన్లో కొంతమంది స్టూడెంట్స్కి అప్గ్రేడేషన్ ఉండదు. వాళ్ళు ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ ఫేజ్ 2 నుంచి ఫేజ్ 3కి అప్గ్రేడ్ అయింటే సేమ్ కాలేజ్ అప్గ్రేడ్ అయింటే మీరు అదే కాలేజ్లో ఉంటారు కాబట్టి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని ఇచ్చేయచ్చు అనమాట. సో ఒకవేళ మీకు అప్గ్రేడేషన్ రాలేదు అంటే మీరు ఏం చేయాల్సినటువంటి పని ఉండదు అనమాట. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఆల్మోస్ట్ అన్ని సీట్స్ కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. వేకెన్సీ రౌండ్లో మాక్సిమం సింగిల్ డిజిట్స్లో ఉంటాయి సీట్స్ అనేవి. బట్ ఆల్మోస్ట్ దీంతో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు కన్వీనర్ కోటాకి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.